హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్రెండింగ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో గత 4.5 ఏళ్ల నుంచి డిఎస్సి కోసం 1000 కళ్ళతో ఎదురుస్తున్న నిరుద్యోగుల కోసం రేపు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు విజయవాడ నగరంలో ఉదయం 10ంటికి విద్యాశాఖ మంత్రి గారికి వినతిపత్రం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, ఇది చివరి దశ కాబట్టి తాడోపేడ తేల్చుకోవడం కోసం ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి, ముఖ్యంగా ఆవనగడ్డలో ఉన్నటువంటి మిత్రులు కానీ ఇతర జిల్లాలోని మిత్రులు కానీ దయచేసి రేపు జనవరి 3వ తేదీ జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని, విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమం విజయవంతం చేసి మెగా డిఎస్సి సాధన లక్ష్యంగా తాడోపేడ తేల్చుకుందాం, ఎస్ఆర్నో చెప్పి అందరూ ముందుకు రావాలని, దానికి డివైఎఫ్ఐ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో గత 4.5 ఏళ్ల నుంచి డిఎస్సి కోసం 1000 కళ్ళతో ఎదురుస్తున్న నిరుద్యోగుల కోసం రేపు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు విజయవాడ నగరంలో ఉదయం 10ంటికి విద్యాశాఖ మంత్రి గారికి వినతిపత్రం ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, ఇది చివరి దశ కాబట్టి తాడోపేడ తేల్చుకోవడం కోసం ఈరోజు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి, ముఖ్యంగా ఆవనగడ్డలో ఉన్నటువంటి మిత్రులు కానీ ఇతర జిల్లాలోని మిత్రులు కానీ దయచేసి రేపు జనవరి 3వ తేదీ జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని, విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమం విజయవంతం చేసి మెగా డిఎస్సి సాధన లక్ష్యంగా తాడోపేడ తేల్చుకుందాం, ఎస్ఆర్నో చెప్పి అందరూ ముందుకు రావాలని, దానికి డివైఎఫ్ఐ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.